పడ్డారా దీనికి? గారు గత చివరి 3 days మీరు డిఫరెంట్ మూడ్ ఫంక్షన్ బట్ ఇట్ డజంట్ మీన్ ఇట్స్ ఓకే దిస్ డిస్కషన్ ఇస్ నీడెడ్. అలవాటు అయిపోయిందని ఓకే చేయండి అని కాదు, ఇట్స్ నాట్ ఓకే టు డూ దట్. చివరి 3 రోజుల్లో చేసిన ఇవి ఉన్నాయి కదా మీ ఫంక్షన్లు పబ్లిసిటీ చేసిన దాంట్లో మీరు కొంచెం కొత్తగా కనిపించారని అందరూ కూడా అడిగారు. డైరెక్ట్ అంటే కొత్తగా మీన్స్ I mean your way of talking basically it is more sober, very it's lovable అన్నట్టు aggression లేకుండా ఉంది అని ఒక ఒపీనియన్ అయితే జనంలో వచ్చింది. డైరెక్టెడ్ బై నాగవంశీ గారు. ఇంకోళ్ళైతే అబ్బాయి బాగా తగ్గాడు, విజయ్ దేవరకొండ బాగా తగ్గాడు, ఇప్పుడు బాగుంది అని కూడా కామెంట్లు బయట వినిపించాయి. అసలు ఇదంతా మార్పా లేకపోతే ఒరిజినల్ అలాగే ఉందా? విజయ్ దేవరకొండ ఎప్పుడు ఎక్కలే, ఎప్పుడు తగ్గలే. నాకు అనిపించింది నేను మాట్లాడతా, మీతో ఎప్పుడు మాట్లాడినా సిన్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ wasn't I speaking the same with you whenever I speak? I haven't spoken to him. మీతో ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఇట్లనే మాట్లాడతా. ఒపీనియన్లు పబ్లిక్ పర్స్పెక్టివ్ అన్నది రియాలిటీ కాదు, అది ఎట్లా షిఫ్ట్ చేస్తే అట్లా షిఫ్ట్ చేయవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ యూ కెన్ సెట్ వాట్ ఎవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ గాజా పాలెస్టీన్ వార్ అవుతుంది, పిఆర్ బ్యాటిల్. సడన్గా ఒకరోజు ఇజ్రాయెలే కరెక్ట్ అనిపిస్తుంది, సడన్గా ఒక రోజు ప్యాలెస్టీన్లో ఇట్లా చేస్తుంది అనిపిస్తుంది. అంతా యూ కెన్ చేంజ్ ఒపీనియన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ వాయిసెస్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ ఇనఫ్ కవరేజ్. మనం అనుకున్నది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నేను మనిషిలా ఐ నో ఐమ్ ఆల్వేస్ ఆనెస్ట్ టు మై సెల్ఫ్, ఆనెస్ట్ టు మై వర్క్, ఆనెస్ట్ టు మై పీపుల్. అండ్ నాకు జనాలు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా ఏం చేసుకున్నారా, ఐ నో దట్ ఇట్ విల్ ఆల్వేస్ కమ్ అరౌండ్ సైకిల్. నిన్న మీరు క్యాజువల్గా ఎవరో పవన్ కళ్యాణ్ గారు వస్తారా ఫంక్షన్ కంటే, లేదు మా పవన్ కళ్యాణ్ ఈయన అని మీరు అన్నారు. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కాదు, ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఏంటని చెప్పి ఇప్పుడు ఒక హీరో గురించి చెప్పండి పర్లేదు. ఇప్పుడు కాంట్రవర్సీ చేసే సో కాల్డ్ జీనియస్ చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక హీరోని ఇప్పుడు మీరు హీరోలో ఉన్నారండి అంటే హృతిక్ రోషన్ లో ఉన్నారండి అంటాం కదా, అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం. కాబట్టి ఈయన మా సినిమాకి ఈయనే పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి. అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు అయ్యారో అప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ దాటిసారని కాదు ఉద్దేశం. ఒక పవన్ కళ్యాణ్ గా ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు నోట్లో నుంచి వచ్చే పవన్ కళ్యాణ్ గారు కదా, అలా మా పవన్ కళ్యాణ్ అన్న అది. దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు. అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం. అది విజయ్ గారు మొన్న సెట్కి వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ గారు సెట్కి, ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్? అసలు ఆ రోజు నేను షాక్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇది చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుంటే నేను పక్కనే అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు. అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు, అసలు కళ్యాణ్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు విజయ్ గారు ఖుషి గురించి వీటి గురించి విజయ్ గారు చెప్తున్నారు. అసలు వాళ్ళు చూడాలి. అసలు ఏంటి సార్ కాన్వర్సేషన్? జనరల్లీ లైఫ్ గురించి, లైఫ్ అండ్ అప్రోచ్. కళ్యాణ్ గారు స్పిరిచువాలిటీ, మైండ్ సెట్ గురించి చెప్తుండే, అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే, నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే. కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా, పుట్టపర్తిలో ఉన్నా. సో అక్కడ మాకు సినిమాలు లేవు. సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ మీ జర్నీ అంతా నేను బయటికి వచ్చి పెద్దోడయి యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూసిన. అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత ఎక్స్పోజర్ లేకుండే టిల్ మై 10th standard, which was one huge journey. His arrival and stardom would have happened na first to 10th standard lo. Then we were talking about some other కొన్ని personal things that he was sharing and I was listening to, which public platform lo cheppoddu, but it was interesting. He's a phenomenon. So ఇంకా కింగ్డమ్ వస్తే అన్ని రివ్యూలో దాదాపుగా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు మీ కెరీర్లో. గట్టిగా చెప్పండి మీరు అందించండి సార్. కాదు, మీ అనాలిసిస్ ఏంటి సార్? అండ్ మీలో ఏం మార్పు కనిపించింది మీకు మీరుకే? గుడ్ రైటింగ్, గుడ్ సినిమాటోగ్రఫీ, గుడ్ మ్యూజిక్. మీ గురించి చెప్పండి సార్, బెస్ట్ పెర్ఫార్మెన్స్. నా ప్రకారం నేను ప్రతి సినిమాలో 100 on 100 వేస్తాను. నేను ఒక్కటి కూడా వదలను.
నా మ్యాక్సిమం చేస్తా. దానికి రైటింగ్ సపోర్ట్ చేసి, సినిమాటోగ్రఫీ సపోర్ట్ చేసి, ప్రొడక్షన్ డిజైన్ ఇవి సపోర్ట్ చేసి, మ్యూజిక్ సపోర్ట్ చేసినప్పుడు మీ అందరికి ఇంకోలా ఇంపాక్ట్ అవుతుంది. సేమ్ అదే ఫ్రేమ్లు కాకుండా, అనిరుద్ ఆర్ఆర్ కాకుండా, అదే డైలాగ్ కాకుండా వేరే మ్యూజిక్ ఉండి కొంచెం వేరే సినిమాటోగ్రఫర్ ఉంటే మీకు ఇది అనిపించదు. నేను చేసింది అదే ఉండి ఉంటుంది కానీ మీకు వేరేలా రిసీవ్ చేసి. సో ఐఎమ్ డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్ ఫర్ మై పర్ఫార్మెన్స్ టు కమ్ త్రూ. అండ్ నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ యాక్టర్కి అదే. బిగ్గెస్ట్ స్టార్స్ కూడా, సమ్ ఆఫ్ ద బిగ్ పీపుల్ వి థింక్ ఆర్ ద బెస్ట్ యాక్టర్స్ ఆల్సో, వెన్ దే వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్, గుడ్ టెక్నీషియన్స్, ఆ పర్ఫార్మెన్స్ మనం అందరం విపరీతంగా